హలో ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకలాంటి మష్రూమ్ కర్రీ తిని తిని బోర్ కొట్టిందా? అయితే మష్రూమ్ టిక్కా మసాలా కర్రీ చాలా యమ్మీగా ఉంటుంది. రైస్లోకైనా, బిర్యానీలోకైనా, రోటీస్లోకైనా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మష్రూమ్ వేడినీటిలో వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ ఆఫ్ చేసుకుని బౌల్లో వేసుకుని 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్ల గరం మసాలా, 1 స్పూను సాల్టు, ఒక 2 స్పూన్ల కారము వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టీ గ్లాసుడు పెరుగు వేసుకుని మొత్తం బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపులో కర్రీ కోసమే ప్యాన్ పెట్టుకుని దానిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక గుప్పెడు జీడిపప్పు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ ప్యాన్లోనే ఆనియన్స్ ఒక మీడియం సైజు ఒక 6 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని దీనిలోనే సాల్ట్ వేసుకుని మగ్గిన తర్వాత ఒక చిన్న ఇంచు అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి రబ్బలు వేసుకుని వేగిన తర్వాత ఒక 6 టమాటాలు స్లైసెస్ కింద కట్ చేసుకుని టమాటాలు మగ్గిన తర్వాత ఒక 10 జీడిపప్పు బద్దలు వేసుకోవాలి. దీనిలోనే లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అంతా బాగా మగ్గిన తర్వాత ఒక ఎండుమిర్చి, తర్వాత 2 లవంగం మొగ్గలు, తర్వాత ఒక స్టార్ పువ్వు, ఎక్కువ వేయకూడదండి, ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఒక స్టార్ పువ్వు, అలాగే దాల్చిన చెక్క చిన్నది ఇలా చూపించిన విధంగా వేసుకోవాలండి. చిన్న ఇలాచి, ఒక ఇలాచి చిన్నది వేసుకోవాలి, ఎక్కువ వేస్తే ఫ్లేవర్ బాగోదు. ఇలాగ వేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని అంతా బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. మళ్ళీ అదే ప్యాన్లోను ఆయిల్లో వేసుకుని ఒక 3 స్పూన్స్ బిర్యానీ ఆకు, ఇందాక మనం పక్కన పెట్టుకున్న మష్రూమ్ మిశ్రమాన్ని వేసి నూనెలోను ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలి. లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ కింద వస్తాయి. మనం ఇందాక పేస్ట్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని దీనిలోకి వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోయకూడదు. ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంది కదండి మష్రూమ్లోను. బాగా కలుపుకోవాలి. ఆ గ్రేవీని బాగా కలుపుకుని లిడ్ క్లోజ్ చేసుకుని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కొత్తిమీర కొంచెం ముందుగానే వేసాను, తర్వాత లాస్ట్లో కూడా వేసుకోవచ్చు గార్నిష్ కోసం. ఇలా లిడ్ క్లోజ్ చేసుకుని ఆ లిడ్ పైనే కస్తూరి మేతి 1 స్పూన్ ఇలా వేస్తే వేడికి క్రిస్పీగా అవుతుంది. దాన్ని ఇలాగా చేతితో రఫ్ చేసి దీనిలోకి కర్రీలోకి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. బాగా కలుపుకొని 1 స్పూన్ బటర్ వేసుకుంటే రెడీ అయిపోతుంది. మష్రూమ్ టిక్కా మసాలా కర్రీ చాలా యమ్మీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వేగా సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ఫాలో మై ఛానల్.